ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: న్యాయ పోరాటంలో గెలిచిన మార్గదర్శి, బాల్యం నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణ, భయంతో వణికి ఒక్కసారిగా కుప్పకూలి హోంవర్క్ చేయలేదని చెంపపై కొట్టిన ఉపాధ్యాయురాలు, పంచాయతీరాజ్ సంస్థల్లోనూ బీసీలకు 34% రిజర్వేషన్, అత్యాచార పోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ, గోదావరి తీరం హౌస్ బోటులో విహారం, క్వినోవాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. న్యాయ పోరాటంలో గెలిచిన మార్గదర్శి. సుదీర్ఘ న్యాయ పోరాటంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ విజయం సాధించింది. ఆ సంస్థ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందంటూ అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణల ఆధారంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు 2025 ఆగస్టు 4న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ఎస్ఎల్పీని జస్టిస్ ఎంఎస్ సుందరేష్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలతో కూడిన ధర్మాసనం గురువారం కొట్టేసింది. ఈ కేసును తరచి చూస్తే ఇది పూర్తిగా వ్యక్తిగత తగాదాకు సంబంధించిన వ్యవహారంలా కనిపిస్తోందని, పిటిషనర్ వాదనలు వినిపించే కొద్దీ వాదిపై అనుమానాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అత్యాచార పోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ. అత్యాచారం పోక్సో కేసుల్ని ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలని కేంద్ర హోంమంత్రి దక్షిణ ప్రాంతీయ మండలి కమిటీ చైర్మన్ అమిత్ షా పేర్కొన్నారు. చెన్నై సమీపంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సు గురువారం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు కేంద్ర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. బడి మానేసే పిల్లల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని ఆయన సూచించారు. పోషకాహార లోపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ లోపాలపై వ్యతిరేక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రారంభించాయని, తరువాత దేశవ్యాప్తంగా ఆమోదం లభించిందని గుర్తు చేశారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని అన్నారు. తెలంగాణ, ఏపీ మధ్య విభజన సమస్యలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. ఆస్తులు, అప్పుల విభజనపై పరిష్కారాల కోసం హోంశాఖను సంప్రదించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు. గోదావరి తీరం హౌస్ బోటులో విహారం. గోదావరి నదీ విహారం అంటే అందరికీ ఇష్టమే. ఇప్పటి వరకు కాసేపు బోటులో కూర్చొని అలా కాసేపు విహరించి రావడానికే అవకాశం ఉండేది. కేరళ తరహాలో హౌస్ బోటులో ఒక రోజంతా సరదాగా గడిపే మధుర క్షణాలు ఆస్వాదించాలంటే రాష్ట్రంలో విజయవాడ 1, కోనసీమ దిండిలో 2 హౌస్ బోట్లు ఉన్నాయి. ఇకపై రాజమహేంద్రవరంలోనూ మరో 10 రోజుల్లో ఆ అవకాశం దక్కనుంది. ఇక్కడి సరస్వతి ఘాట్ వద్ద క్యాప్సూల్ ఆకారంలో అత్యాధునిక వసతులతో కూడిన అందమైన హౌస్ బోట్ చేరింది. ఇందులో గరిష్టంగా 15 మంది పట్టే సామర్థ్యం ఉన్న 8 మందినే అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. బోటు లోపల మంచం, చిన్న ఫ్రిజ్, టీవీ, ఏసీ, బాత్రూమ్ ఉంటాయి. నదీ జలాల మధ్య పయనిస్తూ చుట్టూ ఉన్న అందాలలోంచి ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు. తీరానికి 100 మీటర్ల మేరకు తీసుకువెళ్లి బోటుకు లంగరు వేస్తారు. ఉదయం సూర్యోదయాన, సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో గంట చొప్పున నదీ విహారం ఉంటుంది. బాల్యం నుంచే ఉపాధి నైపుణ్యాల శిక్షణ. ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాలని, ఉపాధి సామర్థ్యాలను తీర్చిదిద్దడాన్ని పాఠశాల వ్యవస్థలో అంతర్భాగం చేయాలని నీతి ఆయోగ్ సూచించింది. దీనికి గాను 6వ తరగతి నుంచే వ్యవస్థాపక ఉపాధి నైపుణ్య శిక్షణను ప్రారంభించాలని, 9వ తరగతి నుంచి క్రమబద్ధమైన వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. రీఇమేజింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ @2047 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 11, 12వ తరగతిలోని విద్యార్థులందరికీ సాధారణ ఉపాధి,
వ్యవస్థాపక నైపుణ్యాలను ప్రత్యేక సబ్జెక్టుగా కొనసాగించాలని సూచించింది. ఆ తరగతుల్లో వృత్తి విద్యా సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత లభించేలా విద్యామండళ్ల పథకాలను సవరించాలని పేర్కొంది. వృత్తి విద్య, ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలను 6వ తరగతి నుంచే అందించాలని జాతీయ విద్యా విధానం 2020 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం మార్గనిర్దేశం చేసినప్పటికీ అమలు నామమాత్రంగానే ఉందని పేర్కొంది. పంచాయతీరాజ్ సంస్థల్లోనూ బీసీలకు 34% రిజర్వేషన్. పంచాయతీరాజ్ సంస్థలకు త్వరలో నిర్వహించే ఎన్నికల్లోనూ వెనుకబడిన తరగతులకు బీసీలకు 34% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించింది. పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు కల్పించిన 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తున్నట్లుగా గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33.33%, పంచాయతీరాజ్ సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్ల అమలుపై గురువారం జీవో ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లకు బీసీ రిజర్వేషన్లు 34% కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. భయంతో వణికి ఒక్కసారిగా కుప్పకూలి హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు మందలించడంతో తీవ్రంగా భయపడిన 6 ఏళ్ల బాలుడి ఊపిరి ఆగిపోయింది. టీచర్ కోప్పడతారన్న భయంతో ఆ చిన్నారి అప్పటికే గజగజలాడుతుండగా టీచర్ పలకలాక్కుని టై బెల్టు తీసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో కుప్పకూలిపోయాడు. విశాఖలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం విశాఖలోని టౌన్ కొత్త రోడ్డుకు చెందిన తమ్మన కృష్ణప్రసాద్ క్యాటరింగ్ పనులు చేస్తుంటారు. ఆయన భార్య సాయలక్ష్మి, 2 పిల్లలు. కుమారుడు ప్రణయ్తేజ్ వారింటి సమీపంలోనే లిటిల్ గార్డెన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకేజీ చదువుతున్నాడు. గురువారం ఉదయం స్కూలుకు వెళ్లిన ప్రణయ్తేజ్ తాను హోంవర్క్ చేయలేదన్న ఆందోళనలో అప్పటికే ఉన్నాడు. ఇంతలో టీచర్ అడగడంతో భయపడుతూ వెళ్ళగా ఆమె పలక లాక్కొని టై బెల్ట్ వదులు చేసి చొక్కా గుండీలు విప్పి చెంపపై కొట్టడంతో కూలిపోయాడు. ఆమె బాలుడిని నిలబెట్టే ప్రయత్నం చేసినా లేవలేదు. ఆందోళన చెందిన ఉపాధ్యాయురాలు తోటి సిబ్బంది సహకారంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అక్కడి నుంచి పాఠశాల సిబ్బంది కేజీహెచ్కు తీసుకువెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి బాలుడు మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రణయ్తేజ్ మృతిపై మంత్రి లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్స్లో తెలిపారు. ఈ ఘటనపై విచారణకు విద్యాశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది. విశాఖపట్నం జేడీ, డీఈఓ, ఆర్డీఓ ఇందులో ఉన్నారు. క్వినోవాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. క్వినోవాలో పీచు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కొద్ది పరిమాణంలో తిన్నప్పటికీ కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. దీంతో క్రమంగా శరీర బరువు నియంత్రణలోకి వస్తుంది. క్వినోవాలోని పీచు జీర్ణాశయాన్ని, ప్రేగులను శుభ్రం చేస్తుంది. రోజు తగినంత నీరు తాగుతుంటే కడుపులో తేలికగా ఉన్న భావన కలుగుతుంది. అయితే వీటిని తీసుకోవడం మొదలుపెట్టిన తొలినాళ్లలో ఎక్కువ పరిమాణంలో తినకూడదు. అలా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొద్ది కొద్దిగా తింటూ అలవాటు చేసుకుంటే ఏ సమస్య రాదు. రోజు అన్నం వండేటప్పుడు బియ్యంలో కొద్దిగా క్వినోవాను కలిపితే ప్రయోజనకరంగా ఉంటుంది. క్వినోవా తిన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలుస్తుంది. దీంతో మధుమేహం అదుపులోకి వస్తుంది. క్వినోవాలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఐరన్ లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి. 1984 సిక్కు వ్యతిరేక దాడుల కేసుల్లో ఆయన దోషి. తీహార్ జైల్లో అస్వస్థత, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి, చికిత్స పొందుతూ మృతి. పాస్టర్కు 4 మరణశిక్షలు.
పోక్సో కేసులో తిరునల్వేలి ప్రత్యేక కోర్టు తీర్పు. నైతిక విలువల తరగతుల సాకుతో నలుగురు బాలికలపై మతబోధకుడి అత్యాచారం. బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని తమిళనాడు సర్కార్కు కోర్టు ఆదేశం. చర్మ క్యాన్సర్పై మోడర్నా బ్రహ్మాస్త్రం. ఎంఆర్ఎన్ఏ టీకా ఇంటిస్మెరాన్ ఆటోజిన్ అభివృద్ధి. కీట్రూడా ఔషధంతో కలిపి ఇస్తే అద్భుత ఫలితాలు. ట్రయల్స్ ఇప్పటికే సక్సెస్. దీంతో 177% పెరిగిన మోడర్నా షేర్ల విలువ. అమ్మాయిలు ముందుకు. హాకీ ప్రపంచ కప్లో పురుషుల బాటలోనే మహిళల జట్టు పయనించింది. హర్మన్ ప్రీత్ సేన ఇప్పటికే 2వ రౌండ్కు చేరగా సలీమా టెటే బృందం కూడా తొలి రౌండ్ దాటింది. గురువారం ఇంగ్లాండ్తో జరిగిన తన పూల్ చివరి మ్యాచ్ను భారత మహిళలు 0-0తో డ్రాగా ముగించారు. మొత్తం 5 పాయింట్లతో భారత్ పూల్ డీలో 2వ స్థానంలో ముందంజ వేసింది. సింధుకు ప్రీ క్వార్టర్స్లో పరాజయం. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు పెద్ద షాక్. పతకం తెస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న పివి సింధు ఓడిపోయింది. ఈ టోర్నీలో 6వ పతకం గెలవాలనుకున్న ఈ తెలుగమ్మాయి పోరాటం ప్రీ క్వార్టర్స్లోనే ముగిసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.